శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని జాతీయ మాల మహానాడు సంఘం వ్యతిరేకించింది. ఈ మేరకు నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 3వ రోజైన బుధవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన బంకరాజు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున మరో సెట్ నామినేషన్ను దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు. నల్గొండకు చెందిన పన్నాల గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అదనపు కలెక్టర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె శ్రీనివాస్ ఉన్నారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తొందరగా కావాలి పెట్టి ఒక మందకృష్ణకు భయపడి ఏబీసీ వర్గీకరణ 3 విభాగాలుగా చేయడం జరిగింది. ఆ లెక్క 2011 జనాభా ప్రకారం తీసుకోవడం జరిగింది. ఆ లెక్క ఇప్పుడు చెల్లదు కాబట్టి ఇప్పుడు చేసిన వర్గీకరణ చెల్లదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341 ఉంది కాబట్టి దాన్ని సవరించాలి. అప్పుడే మాత్రమే ఎస్సీ వర్గీకరణ ఆ 2 ఉభయ సభలో తీర్మానం చేయాలి. కానీ రాష్ట్రాలు చేస్తే చెల్లదు అనేది మా డిమాండు. మేము ఇప్పుడు మా ఎస్సీల మాలలు చాలా తక్కువ జనాభా చూపించారు. మాకు 30 మంది 20 లక్షల మంది 30 జనాభా ఉన్నాం. మాకు 15 లక్షల మంది జనాభా ఇప్పుడు చూపించారు. బీసీ జనాభా తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు చేసిన ఒక జనాభా లెక్క మొత్తం తప్పుగా భావిస్తూ ఈ వర్గీకరణ ఎమ్మట ఉపసంహరించుకోవాలని మేము తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. జయమాల మనకు ఫిబ్రవరి 4వ తారీఖు తెలంగాణ చీకటి రోజు. రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ఎటు విధంగా కోర్టు పైన చెల్లదు. అది ఇప్పుడు కావాలని మన దొడ్డిదారిన వచ్చిన తీర్పుకు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కావాలని తొందరగా ఈ విధంగా ఓటు బ్యాంక్ కోసం మాదిగలు ఏదో కొంచెం ఎక్కువరని, మాదిగలు తక్కువ, మాలలు తక్కువరని చూపించి కావాలని మందకృష్ణ మాదిగకు కొమ్ము కాస్తూ చేసినటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగా మన మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే మాలలు. కానీ మాలలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని గ్రామాన ఉన్నటువంటి మాలలు ఐక్యమై కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్పి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని మన మాల సంఘం డిమాండ్ చేస్తూ మనం ఈ ఫిబ్రవరి 4వ తారీఖున మాలలకు చీకటి రోజైనా భావిస్తూ మనం ఈరోజు మనకు ధర్నా జరుగుతుంది. జై మాల, జై మాల. వర్గీకరణ విషయాన్ని మేము పూర్తిగా మాలలను వ్యతిరేకిస్తున్నాం. చట్టబద్ధమైన వర్గీకరణ కాకుండా ఈరోజు జనాభా లెక్కలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో 2011 జనాభా లెక్కలు తీసుకుంది. ఈరోజు బీసీలు 20 లక్షల మంది తగ్గిరు. ఎస్సీలో ఉన్న మాల ఉపకులాలు 10 లక్షల మంది 9 లక్షల మంది తగ్గి వర్గీకరణ అనే అంశాన్ని హడావుడిన చేసి ఈరోజు మాలలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని మేము విభేదిస్తున్నాం. వర్గీకరణ అంశాన్ని పూర్తిగా విభేదిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు ఆనాటి నుండి కూడా మాలలు అనుకూలంగా ఉన్నారు. మీ అంతలో మీరు మాలలని ప్రభుత్వాలకు దూరం చేస్తున్నారు. కావున ఇటు విషయాన్ని గ్రామాన తెలియజేస్తూ, మాలలకు జరిగిన అన్యాయాన్ని గ్రామాన తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థలలో మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలని చెప్తామని గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం.